ఎన్సీఆర్టీ బుక్స్ లో చాలా ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయి. ఇది ఎగ్జామ్ కి ఎలా ప్రిపేర్ అవ్వాలి? జస్ట్ బుక్ రీడింగ్ విల్ నాట్ హెల్ప్. ఇట్స్ అ కంప్లీట్ రాంగ్ స్ట్రాటజీ. ఎన్సీఆర్టీ చదివిన తర్వాత సెకండ్ థింగ్ యూ హావ్ టు డూ ఇస్ ట్రై టు మేక్ అ గుడ్ నోట్స్. ఓకే, మేక్ యువర్ ఓన్ నోట్స్. నువ్వు ఒక టాపిక్ చదువుతున్నావు అంటే కీప్ రైటింగ్ ఇట్. డోంట్ ఫ్లడ్ యువర్ బ్రెయిన్ విత్ సో మెనీ చాప్టర్స్. టాపిక్ వైజ్ క్వశ్చన్స్. ఈ ప్రాసెస్ కనుక మీరు ఫాలో అయితే డెఫినెట్లీ ఎన్సీఆర్టీ చదవడం అనేది మీకు వస్తుంది. దాని అప్లికేషన్ పార్ట్ ఫర్ సాల్వింగ్ ప్రాబ్లమ్స్ అనేది విల్ బి వెరీ హెల్ప్ఫుల్. ఎన్సీఆర్టీ బుక్స్ లో చాలా ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయి. ఇవి ఎగ్జామ్ కి ఎలా ప్రిపేర్ అవ్వాలి? సో బేసికలీ ఫస్ట్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటి అంటే ఎన్సీఆర్టీ బుక్స్ అన్నది చాలా మంది ఓవర్ వ్యూ లా చదువుతారు. సో నార్మల్ పబ్లికేషన్స్ బుక్స్ తో కంపేర్ చేసుకుంటే ఒక టాపిక్ మీద ఒక పారాగ్రాఫ్స్ ఉంటాయి, కానీ అదే పారాగ్రాఫ్ ని లైనర్స్ లో ఉంటుంది ఎన్సీఆర్టీ. సో మనకి చదవడానికి చాలా ఈజీగా అనిపిస్తుంది. ఆ సింగిల్ లైన్ చదువుకొని అప్లికేషన్ అర్థం కాక ప్రాబ్లమ్ సాల్వింగ్ దగ్గర ఇబ్బంది పడతాం. సో కెమిస్ట్రీలో మేజర్ క్రైటీరియా, మేజర్ ఫ్యాక్టర్ ప్లే చేసేది ఎన్సీఆర్టీ అమ్మ. ఎన్సీఆర్టీ is very important for your preparation. Either you prepare for JEE mains or you prepare for EAP set లేదా any other competitive examination prepare అవుతున్నారు అంటే ఎన్సీఆర్టీ is must and should. కెమిస్ట్రీకి పక్కా డామ్ ష్యూర్ ఇట్ is very important. అలాంటి ఈ ఎన్సీఆర్టీ మోస్ట్ ఇంపార్టెంట్ ఎన్సీఆర్టీని ఎలా చదవాలి అంటే జస్ట్ లైక్ దట్ ఒక నార్మల్ స్టోరీ బుక్ చదివినట్టు పేపర్లు తిప్పేస్తే సరిపోదమ్మా. దెర్ ఇస్ అ వే టు స్టడీ. అప్పుడే మనకి అందులో ఉన్న పాయింట్స్ కానీ, అందులో ఉన్న లాజిక్ కానీ, అప్లికేషన్ కానీ మనకు అర్థమవుతుంది అండ్ దాన్ని తర్వాత ప్రాబ్లమ్స్ లో అప్లై చేయగలుగుతాం. సో దీనికి నేను మీకు కొన్ని పాయింటర్స్ ఇస్తాను. దీని ప్రకారంగా చదివితే మీకు ఎన్సీఆర్టీ అన్నది ఈజీ అవుతుంది ఫర్ యువర్ ప్రిపరేషన్. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అమ్మా, రీడ్ ఈచ్ లైన్ కేర్ఫుల్లీ. చూడండి, ఇప్పుడు ఎన్సీఆర్టీలో మన కెమిస్ట్రీ పార్ట్కి వచ్చేసరికి ఫిజికల్ కెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ, కరెక్ట్? ఈ మూడు కెమిస్ట్రీల్లో కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఎన్సీఆర్టీస్ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ అమ్మా. ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి వచ్చే క్వశ్చన్స్, డైరెక్ట్ క్వశ్చన్స్ ఫ్రమ్ ఎన్సీఆర్టీ వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. డైరెక్ట్ క్వశ్చన్స్, ఏదో 1-2 క్వశ్చన్స్ కొంచెం ట్విస్ట్ చేసి ట్రిక్కీగా అడుగుతాడు తప్ప సిలబస్ దాటేసి అయితే రావు. సో డైరెక్ట్ క్వశ్చన్స్ చాలా సార్లు రిపీట్ అయ్యాయి. సో అలాగా అంత ఈజీ క్వశ్చన్స్ అంటే డైరెక్ట్ క్వశ్చన్స్ కూడా మనం చేయలేకపోతున్నాము అంటే ప్రిపరేషన్ లో దెర్ ఇస్ సంథింగ్. సో అందులో ఫస్ట్ థింగ్, రీడ్ ఈచ్ లైన్ కేర్ఫుల్లీ. సో నార్మల్ గా ఏదో జస్ట్ లైక్ దట్ ఏముందిలే ఈ లైన్ అని అనుకుంటాం, కానీ కాదమ్మా. ఆ లైన్ ని చాలా జాగ్రత్తగా చదవండి. దో ఇట్ ఇస్ వన్ సింగిల్ లైన్, ఇట్స్ వెరీ ఈజీ టు అండర్స్టాండ్. ట్రై టు క్వశ్చన్ దట్. అంటే మీరు ఒక లైన్ చదివేశారు, అయిపోయింది అండ్ నెక్స్ట్ లైన్ వెళ్ళిపోవడం కాదు. ఆ లైన్ నుంచి క్వశ్చన్ వస్తే ఎలా అడగచ్చు, నువ్వు ఎలా ఆన్సర్ చేయగలవు. సో ఆ క్వశ్చనింగ్ నీకు వచ్చింది అంటే ఆటోమేటిక్ గా ఆ ఆన్సర్ అన్నది నీకు మైండ్ లో ఉండిపోతుంది. సో దానివల్ల దాట్ లైన్ మీద నీకు ఎలాంటి క్వశ్చన్ వచ్చినా సరే యుల్ బి ఏబుల్ టు ఆన్సర్. అందుకే ప్రతి లైన్ చదువు, తర్వాత క్వశ్చన్ దట్. థర్డ్ ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఏంటి అంటే వన్స్ యూ హెవ్ స్టడీడ్ ఫ్యూ టాపిక్స్, సో ఫ్యూ టాపిక్స్ చదివారు, ట్రై టు రైట్. జస్ట్ బుక్ రీడింగ్ విల్ నాట్ హెల్ప్. ఇట్స్ అ కంప్లీట్ రాంగ్ స్ట్రాటజీ. సో డైరెక్ట్ బుక్ రీడింగ్ ఎప్పుడు పనికిరాదమ్మా. నువ్వు ఏమన్నా తీసుకో, ఏ టాపిక్ అయినా తీసుకో, రైటింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, నువ్వు ఒక టాపిక్ చదువుతున్నావు అంటే కీప్ రైటింగ్ ఇట్. సో అది కూడా నువ్వు ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ కానీ, ఆర్గానిక్ కానీ, ఫిజికల్ కానీ ఇలాంటివి నువ్వు ఎన్సీఆర్టీ నుంచి కొన్ని టాపిక్స్ చదివావు, క్లోజ్ దట్ బుక్, ట్రై టు మెమరైజ్ those things and write it on your own on a piece of paper. So once you're able to do it, నీ ఓన్ గా రాయగలుగుతున్నావు ఇప్పుడు చదివింది, డెఫినెట్లీ ఇట్ ఇస్ ఫీడెడ్ ఇన్ యువర్ బ్రెయిన్. నువ్వు రాయలేకపోతున్నావు అంటే నీ ప్రిపరేషన్ లో ఇంకా ఏదో చెయ్యాలి, ఇంకా ఎక్కువ చేయాలి. సో యూ హ్యావ్ టు రీడ్ వన్ మోర్ టైమ్ అండ్ డూ ఇట్ అగైన్. సో మీ ప్రిపరేషన్ లెవెల్ అన్నది ఎప్పుడు కూడా వన్స్ యూ హ్యావ్ టు రీడ్, చదివిన తర్వాత ట్రై టు అండర్స్టాండ్. ఓకే, ఇది ఇలా చెప్పాడు, దీని గురించి అర్థం చేసుకున్నావా, రీడ్ ఇట్ అగైన్, దెన్ మేక్ ద నోట్స్. దాట్ విల్ హెల్ప్. నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే హైలైటింగ్. సో చిన్నప్పుడు నార్మల్ గా స్కూల్ బుక్స్ లో గీసేసినట్టు టేకింగ్ అ పెన్సిల్ అండ్ అండర్లైన్ చేసుకుంటూ వెళ్ళిపోతే ప్రతి పాయింట్ ఉపయోగం ఉండదు. వెన్ యూఆర్ కమింగ్ ఫర్ యువర్ ఫైనల్ ఎగ్జామినేషన్, నీ బుక్ అంతా అండర్లైన్ అయిపోయి ఉంటుంది, ప్రతిదీ నీకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ లాగే ఉంటుంది. నువ్వు మళ్ళీ చదువుకొని వెళ్ళిపోతే టేక్ సమ్ హైలైటర్స్ తీసుకొని, ఇప్పుడు ఎక్సెప్షన్స్ ఉన్నాయి, ఇప్పుడు గ్రూప్స్ చదువుతున్నాం, గ్రూప్స్ లో ఎక్సెప్షన్స్ ఉన్నాయి, గ్రూప్స్ ఎక్సెప్షన్స్ అన్ని కూడా త్రూ అవుట్ ద బుక్ ఎక్సెప్షన్స్ అన్ని కూడా ఒకటే కలర్ తో హైలైట్ చేసుకో. డెఫినేషన్స్ ఉన్నాయి, డెఫినేషన్స్ అన్ని ఒక కలర్ తో హైలైట్ చేసుకో. ఫార్ములాస్ ఏమైనా కనిపించాయి, ఫార్ములాస్ అన్ని కూడా ఒక కలర్ తో హైలైట్ చేసుకో. సో అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఫైనల్ ఎగ్జామినేషన్ కి వచ్చేసరికి నీకు ఏమవుతుంది అంటే నీకు ఈ కలర్స్ వల్ల నీకే ఐడియా ఉంటుంది, ఇది రెడ్ కలర్ కనిపించింది అంటే ఇది ఎక్సెప్షన్. యూ హ్యావ్ టు కీప్ యువర్ వెరీ కంప్లీట్ ఫోకస్ ఆన్ దాట్ పర్టిక్యులర్ లైన్. సో అలా హైలైట్ చేసుకోవడం వల్ల నీకు ప్రిపరేషన్ అనేది ఈజీ అయిపోతుంది. సో దిస్ ఇస్ అకార్డింగ్ టు దిస్ ఇస్ పాయింట్ నెంబర్ 1. సో ఇది చదివే విధానం.
వన్స్ యూఆర్ డన్ రీడింగ్ దిస్, అర్థమైపోయింది ఓకే ఎన్సీఆర్టీ కంప్లీట్ చేసేసారు ఈ పాయింట్స్ ప్రకారంగా. ఎన్సీఆర్టీ చదివిన తరువాత సెకండ్ థింగ్ యూ హ్యావ్ టు డూ ఇస్ ట్రై టు మేక్ అ గుడ్ నోట్స్. ఓకే, మేక్ యువర్ ఓన్ నోట్స్. ఎవరో రాసిన నోట్స్ మీరు చదవడం కాకుండా ట్రై టు మేక్ యువర్ ఓన్ నోట్స్. సో ఆ నోట్స్ లో మీకు ఎలా ఉండాలి అంటే డోంట్ మేక్ సెవరల్ పేజెస్ అమ్మా, ఇట్ హ్యాస్ టు బి షార్ట్ నోట్స్. సపోజ్ ఈ రోజు గ్రూప్స్ చదువుతున్నారు, ఒక గ్రూప్ చదువుతున్నారు, టేక్ 1 పేజ్. ఆ గ్రూప్ లో ఏమేమి ఉండాలి, సపోజ్ గ్రూప్ 14 గురించి చదువుతున్నారు, ఓకే కార్బన్ ఫ్యామిలీకి సంబంధించినవి మీరు ఏమైనా ఫార్ములాస్ ఏమైనా చదివారా, డిఫరెంట్ యొక్క కాంపౌండ్స్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్స్, కాంపౌండ్స్ యొక్క అసిడిక్ నేచర్ కానీ బేసిక్ నేచర్ కానీ, ఇట్లా ఇవన్నీ కూడా ఒక పేజ్ లో రిప్రజెంట్ చేసుకోండి. సో అలా ప్రతి గ్రూప్ కి ఒక్కొక్క పేజ్ ఉంది అనుకోండి, సో మీకు ఏమవుతుంది అంటే అది కొంచెం విజువల్ గా ఉంటుంది. ఇన్స్టెడ్ ఆఫ్ లెర్నింగ్ పారాగ్రాఫ్స్ అండ్ పారాగ్రాఫ్స్ మీకు ఒక టేబ్యులర్ ఫార్మ్ లో ఉంది. సో డిఫరెన్సెస్ బాక్సెస్ లో ఉన్నాయి. సో యుల్ బి ఏబుల్ టు సీ ఇట్ క్లియర్లీ, యుల్ బి ఏబుల్ టు అనలైజ్ ఇట్ రియల్లీ ఫాస్ట్. ఓకే, సో అలా ఏదైనా ఇప్పుడు కోఆర్డినేషన్ కాంపౌండ్స్, ఐయుపాక్ నామెన్క్లేచర్ కానీ, ఐసోమెరిజం కానీ, కలర్ ప్రాపర్టీస్, అలాగే మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్, ఇవన్నీ కూడా ఒక పేజ్ మీద. సో ట్రై టు మేక్ దట్ షార్ట్ నోట్స్ అండ్ డూ ఇట్ మోర్ విజువల్లీ. ఆ షార్ట్ నోట్స్ కూడా మోర్ ఆఫ్ రైటింగ్, మోర్ ఆఫ్ పారాగ్రాఫ్స్ కాకుండా మేక్ ఇట్ విజువల్. దాట్ విల్ హెల్ప్ యూ. అండ్ ఈ రెండు చేసిన తరువాత నెక్స్ట్ థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే స్టార్ట్ సాల్వింగ్ క్వశ్చన్స్. ఆ సాల్వింగ్ క్వశ్చన్స్ కూడా ఏదో జస్ట్ లైక్ దట్ మొత్తం అంతా చదివేసిన తర్వాత నేను సాల్వ్ చేస్తాను అని కాదు, టాపిక్ వైజ్ సాల్వ్ చేయండి. లేదు ఈ టాపిక్ మీద క్వశ్చన్ రావట్లేదు అంటే అట్లీస్ట్ చాప్టర్ వైజ్ క్వశ్చన్ సాల్వ్ చేసుకుంటూ వెళ్ళండి. అంతేగాని డోంట్ ఫ్లడ్ యువర్ బ్రెయిన్ విత్ సో మెనీ చాప్టర్స్. 20-30 చాప్టర్లు చదివి తర్వాత అన్ని కలిపి క్వశ్చన్ సాల్వ్ చేస్తానంటే ఇట్ విల్ నాట్ వర్క్ అమ్మా. టాపిక్ వైజ్ క్వశ్చన్స్, టాపిక్ చదివారో కాన్సెప్ట్ చదివారంటే ట్రై టు సాల్వింగ్ క్వశ్చన్స్. సో ఈ ప్రాసెస్ కనుక మీరు ఫాలో అయితే డెఫినెట్లీ ఎన్సీఆర్టీ చదవడం అన్నది మీకు వస్తుంది. దాని అప్లికేషన్ పార్ట్ ఫర్ సాల్వింగ్ ప్రాబ్లమ్స్ అన్నది విల్ బి వెరీ హెల్ప్ఫుల్ ఫర్ యూ. ఆల్ రైట్, థ్యాంక్ యూ.